సంఖ్య 140 140. నడిచేదనే ప్రభు యేసునితో, నడిచేదనే ప్రభు హస్తముతో. పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరుస్తాం. భయపడను, ఆత్మతో పడుచు సాగిపోవుదును, యేసుడే నా ప్రియుడు. నడిచెదని ప్రభు యేసునితో, నడిచెదని ప్రభు హస్తముతో, కాంతిలోను ఘన జయముతోను యేసునే వెంబడింతును. వెలుగులో నడిచెదను, వెలుగులో ప్రభు స్వరమునే వినుచుందును, సగమించెదను, చెందను నెదను, యేసుడే ప్రేమామయుడు. నడిచెదని ప్రభు యేసునితో, నడిచెదని ప్రభు హస్తముతో, కాంతిలోను జయగాతును, యేసునే వెంబడింతును. పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము, పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ హృదయ ధారలే, నీ దర్శనమే నన్ను నిలిపినది, ధరణిలో నీ కొరకే, నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను, నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకము పరమానందమే, నీ అభిషేకము పరమానందమే. పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము, పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము, కొనియాడెద నీ నామము. ఇంకొక పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరచుదాం. నా బ్రతుకు దినములు
లెక్కింప నేర్పుము. ఆ పాట ఉంటే పాడండి. ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురువేయని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురువేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని గడియ నాకు చూపుము. ఈ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటులనుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. సాంగ్ నంబర్ 1. ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్. To Jesus I surrender, all to Him I freely give. I will ever love and trust Him, in His presence daily live. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender completely. Reach I go. Worldly pleasures all forsaken. Take me, Jesus, take me now. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు. అందరు చేతులు ఎత్తండి, దయచేసి అందరు చేతులు ఎత్తండి. ఆరాధన ఆరాధన ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆదివారం కొరకు నన్ను ఆహ్వానించినటువంటి మరి ముఖ్యంగా జేమ్స్ గారు అలాగే స్వర్ణలత గారు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పాస్టర్ డేవిడ్ గారు అలాగే రిచర్డ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి
ఆ, పెద్దలు, నాయకులు, దైవజనులు, సంఘస్థులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరి మరొకసారి మీ మధ్యలో నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రార్థనతో ఈ యొక్క ధ్యానంలోకి మనకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును శక్తిమంతుడ దేవా, ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇప్పటి వరకు జరిగినటువంటి ఆరాధన అంతట్లో మీరు తోడుగున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా చదవబడినటువంటి పాఠ్య భాగాలను మేము ధ్యానించిన ఉండగా మీ సన్నిధిని, మీ యొక్క ప్రసన్నతను మా మధ్యలో అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రోక్షణ మాకు అనుగ్రహించమని, వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు సంఘ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఎవరికన్నా ఐడియా ఉందా ఏంటో ఈ యొక్క ఆదివారంకి ఒక ప్రత్యేకత ఏంటి? ఎవరికన్నా ఐడియా ఉందా ఏమన్నా? ఈ ఆదివారంకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత తెలీదా ఎవరికి? అమ్మా ఎవరు చెప్పారు? ఎక్కడ వెనకాల పెంతుకోస్తు అక్కడ రైట్. పెంతుకోస్తు ఆదివారం ఈరోజు. పస్కా పండుగ అయిపోయిన తర్వాత 50 రోజులకి యూదులు జరుపుకున్నటువంటి ఒక పెంతుకోస్తు పండుగ. ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూసినట్లయితే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పస్కా పండుగ చేసుకున్న తర్వాత సినాయి పర్వతం మీద దేవుడు ఇచ్చినట్టు ఒక ధర్మశాస్త్రాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం 50 రోజులకి. నూతన నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తే అప్పుడు పస్కా పండుగలో బలి అర్పించి జరిగినటువంటి పస్కా పండుగ. న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేసరికి యేసుక్రీస్తే ఒక బలి పశువుగా తాను అర్పించబడినటువంటి తర్వాత 50 రోజులకి మళ్ళీ ఒక వాగ్దానాన్ని, లేకపోతే మన మధ్యలో ఉండటానికి పరిశుద్ధాత్మ రీతిగా ఈ యొక్క పరిశుద్ధాత్మ లేకపోతే హోలీ స్పిరిట్ అనేది పెంతుకోస్తు దినము అనేది మనం చూస్తూ ఉంటాం. దానికి ఇచ్చినటువంటి లేకపోతే మనకున్నటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ రమ్ము మమ్మును విమోచించుము అనేటువంటిది. కమ్ హోలీ స్పిరిట్ సెట్ అస్ ఫ్రీ. పెంటికోస్ట్ అనగానే పెంటికోస్టే అనేటువంటి మాటలో నుండి పెంటా అనంటే మనకు తెలుసు కదా 50 అనేటువంటిది ఒక మాట. సో 50 రోజులకి వచ్చినటువంటిది. యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత ఎన్ని రోజులకి ఆరోహణమయ్యాడు? యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఎన్ని రోజులకి ఆరోహణమయ్యాడు అమ్మా? 40 రోజులా? 30? 40 రోజులా? ఓకే. 40 రోజులకి ఆరోహణం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు 40 రోజులు పైకి వెళ్ళిన తర్వాత 10 రోజులకి మళ్ళీ పరిశుద్ధాత్మ రూపాన ఈ లోకంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు, లేకపోతే తాను ముందుగానే వాగ్దానం ఇచ్చినట్లు పరిశుద్ధాత్మను మీ మధ్యలోకి పంపిస్తాను అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఆ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేల్ జనాంగానికి ఇచ్చినటువంటి అక్కడ అంశాన్ని మనం చూసినట్లయితే బానిసత్వంలో నుంచి విముక్తినిచ్చినటువంటి యేసుక్రీస్తుని మనం చూస్తూ ఉంటాం. ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం చూస్తూ ఉంటాం. ఈ బానిసత్వంలో నుంచి బయటకు వచ్చినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు జరుపుకున్నటువంటి పండుగ. ఇక్కడ ఇహలోకంలో ఉన్నటువంటి పాపం నుంచి మనం విముక్తి చేయడానికి ఇచ్చినటువంటి ఒక పరిశుద్ధాత్మని మనం చూస్తూ ఉంటాం ఎక్కడ న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేసరికి. సో ప్రతి సంవత్సరము దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మామూలుగా ఏం చెప్పుకుంటారంటే ఈ యొక్క పెంతెకోస్తు రోజున సంఘము ఏర్పాటు చేయబడింది అనేది మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అసలు సంఘం అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే ఆదికాండంలో అబ్రహాం గారిని పిలుచుకున్నప్పుడే సంఘము అనేది ఏర్పాటు అయింది. ఆ సంఘము ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ శిష్యులను పిలుచుకున్నప్పుడు ఇట్ హ్యాస్ బీన్ రీక్రియేటెడ్, అంటే పునరుద్ధరణ చెందినటువంటి ఒక సంఘంగా మనం చూస్తూ ఉంటాం. ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పునర్జన్మ అనేది, రీబర్త్ అనేది మనం చూస్తాం. ఒక సంఘము మళ్ళీ తిరిగి జన్మించినటువంటి విధానంలో మనం చూస్తూ ఉంటాం.
ఈ యూద పండుగలు 2 ప్రాముఖ్యమైనటువంటి పండుగలు ఉంటాయి. ఈ మొదటిది ఏంటంటే పెంతెకోస్తు పండుగ. ఇక్కడ ఏం చేస్తారంటే ఇది గ్రెయిన్ హార్వెస్ట్ అనేది చేస్తాం, ధాన్యము పంట అనేది అక్కడ చేస్తూ ఉంటారు. రెండవది ఏంటంటే టబర్నకల్స్ పర్ణశాలల పండుగ అనేది మనం చూస్తూ ఉంటాం. దాంట్లో ఫ్రూట్ హార్వెస్ట్ అనేది జరుగుతుంది. మొదటి దాంట్లో గ్రెయిన్ హార్వెస్ట్ ధాన్యం అనేది పండుగ తీసుకుంటే, రెండో దాంట్లోకి వచ్చేసి పండ్లు పంట అనేది చూస్తూ ఉంటాం, ఫ్రూట్ హార్వెస్ట్ అనేది చూస్తూ ఉంటాం. ఈ రెండు పండుగలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు మాత్రం చాలా అంటే సెలవులు ఇచ్చింది, హాలిడేస్ ఉంటాయి. మనకు హాలిడేస్ ఉంటాయి కదా, క్రిస్మస్ అప్పుడు కానీ వేరే ఫెస్టివల్స్ జరుపుకునేటప్పుడు హాలిడేస్ ఎలా ఇస్తారో ఈ పెంతెకోస్తు పండుగప్పుడు కూడా హాలిడేస్ ఇచ్చినటువంటి సందర్భం. ఈ పెంతెకోస్తు పండుగప్పుడు హాలిడేస్ ఇచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో లేకపోతే దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ అక్కడికి వచ్చి పండుగ చేసుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు కూడా చనిపోయినప్పుడు కూడా చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వేరే దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ ఆ యొక్క దేశంలోకి ఆ యొక్క ప్రదేశంలోకి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అట్లాగే పెంతెకోస్తు పండుగ రోజును కూడా వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చి పండుగ చేసుకోవడానికి వచ్చినటువంటి సందర్భాన్ని, యెరూషలేముకి వచ్చి అక్కడ పండుగ జరుపుకోవడానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. జనరల్గా మనం ఏమైనా సెలబ్రేషన్స్ కానీ వేరే ఫెస్టివల్స్ కానీ అక్కడ చూస్తూ ఉంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే మెయిన్గా ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ యవనస్తులందరూ సిటీస్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. 31st నైట్ వచ్చిందంటే ఎక్కువ హైదరాబాదు లేకపోతే వేరే సిటీస్కి వెళ్ళిపోయి 31st నైట్ అంతా సెలబ్రేట్ చేసుకొని ఫస్ట్ కూడా ఉండి, సో ఎందుకంటే సిటీస్లో పండుగలు లేకపోతే సెలబ్రేషన్స్ అనేవి బాగా జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఒక ఆలోచన. అట్లాగే పెంతెకోస్తు పండుగ కూడా ఒక సిటీకి వెళ్ళి జరుపుకోవాలి, లేకపోతే యూదుల ఆచార ప్రకారం మనందరం అక్కడికి వెళ్ళి పండుగ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వేరే దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ లేకపోతే యూదులు కానటువంటి వాళ్ళు కూడా ఆ ప్రదేశంలోకి వచ్చి లేకపోతే అక్కడికి వచ్చి ఆ పండుగ జరుపుకుంటూ ఉన్నటువంటి సందర్భాల్లో మనం చూస్తాం. అటువంటి సందర్భంలోనే చదవబడినటువంటి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసాం కదా. చాలా దేశాల నుంచి 15 చుట్టుపక్కల ఉన్నటువంటి 15 దేశాల నుంచి 15 భాషలు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ అక్కడ ఉండి వివిధ భాషల్లో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. సో అక్కడ ఎందుకున్నారు వీళ్ళందరూ అనంటే కారణం ఇది, ఆ పండుగ చేసుకోవడానికి, పస్కా పండుగ చేసుకోవడానికి, ఆ పండుగ జరుపుకోవడానికి వచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. పెంతెకోస్తు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే భాషల్లో మాట్లాడటం అన్నది, స్పీకింగ్ ఇన్ టంగ్స్. పెంతెకోస్తు అని అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, ఓన్లీ భాషల్లో మాట్లాడటమే కాదు కానీ దాని మించింది ఇంకా చాలా ఉన్నది. అందుకనే కొంతమంది మన సంఘాల్లో కొన్ని సంఘాలు ఏంటంటే పెంతెకోస్తు అనేది లేకపోతే పెంతెకోస్తు పండుగ అనేది మా సంఘానికి చెందిందే, మిగతా సంఘాలకు చెందింది కాదు, వాళ్ళలో పరిశుద్ధాత్మ లేదు, మేము చేసుకుంటున్నాం కాబట్టి మాకు సంబంధించినటువంటిదే కాబట్టి మా దగ్గరే పరిశుద్ధాత్మ ఉంది, మిగతా ఏ సంఘాల్లోనూ పరిశుద్ధాత్మ లేదు అనేటువంటి భావనలో మనకు క్రైస్తవ సమాజంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. పెంతెకోస్తు రోజున జరిగినటువంటి ఒక అంశంలో యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి ఒక పరిశుద్ధాత్మను పంపించినప్పుడు అది కేవలం ఒక సంఘానికి చెందినటువంటి పరిశుద్ధాత్ముడు కాదు, అది క్రైస్తవ సమాజానికి లేకపోతే ప్రపంచంలో అంతా ఉండవలసినటువంటి ఒక పరిశుద్ధాత్ముడిని ఈ లోకానికి ఒక ఆదరణకర్తగా పంపించినటువంటి ఒక పరిశుద్ధాత్ముడిని మనం చూస్తూ ఉంటాం. కేవలం ఒక సంఘానికి చెందినటువంటిది కాదు. ఇందాక సంఘము రీబర్త్ అవుతూ ఉంటుంది అనేటువంటి భాష మనం ఎక్కడ చూస్తామంటే ఈ ఆత్మ అనేది రువాహ్ అని అంటాం. ఈ హీబ్రూ మాటలో రువాహ్ అనేటువంటి ఒక మాటకి దానికి అర్థం ఏంటంటే ఇట్ గివ్స్ లైఫ్, ఒక జన్మనిచ్చినటువంటి లేకపోతే జీవాన్ని ఇచ్చేటువంటి ఒక ఆత్మగా మనం చూస్తూ ఉంటాం. ఇదే ఆత్మ మనం ఎక్కడ చూస్తామనంటే ఆదికాండంలో దేవుడు ఈ యొక్క సృష్టిని అంతటిని చేసినప్పుడు, సృష్టిని క్రియేట్ చేసినప్పుడు ఆత్మ జన్మలపై అల్లాడుతూ ఉన్నటువంటి ఒక ఆత్మని మనం చూస్తూ ఉంటాం కదా. ఈ ఆత్మ ఏంటంటే లైఫ్ ఇచ్చేటువంటి, జీవాన్ని ఇచ్చేటువంటి ఒక ఆత్మగా మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాళ్ళుగా మనం ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సంఘాలుగా మన సంఘాలు ఉన్నట్లయితే రీబర్త్ అనేది జీవము కలిగినటువంటి, తిరిగి జన్మించేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వ్యక్తిగత జీవితాలు లేకపోతే సంఘాలుగా మన యొక్క సంఘాలు మనం చూస్తూ ఉంటాం. సో దెర్ ఈస్ లైఫ్ ఇన్ దిస్ హోలీ స్పిరిట్.
ఇట్ ఈస్ ఎ లైఫ్ గివింగ్ స్పిరిట్ ఆర్ లైఫ్ గివింగ్ యాక్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం. జీవాన్ని ఇచ్చేటువంటి ఒక ఆత్మగా మనం చూస్తూ ఉంటాం. అయితే కేవలం జీవం అనేది ఆ యొక్క రువాహ్ అనేటువంటి మాటలోంచి మనం చూసుకుంటాం. కానీ గ్రీక్ మాటలకు వచ్చేసరికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూస్తూ ఉంటాం. మార్పు చెందినటువంటి విధానంలో మనం చూస్తూ ఉంటాం. మార్పు ఎలాగా అని అంటే ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక గంగుళ పురుగు ఉంటుంది కదా, క్యాటర్పిల్లర్ అన్న కదా, గంగుళ పురుగు ఒక బటర్ఫ్లై లాగా మారిపోయేటువంటి సందర్భంలో అది తీసుకునేటువంటి ఒక ప్రక్రియ ఎలా ఉంటుందంటే విదిన్ ఇన్నర్ భాగం అంటే లోపల తను తాను మార్చుకొని ఒక గంగుళ పురుగు అనగానే మనం తోసేస్తాం. కానీ ఈ సీతాకోక చిలుకను మాత్రం బటర్ఫ్లైని మాత్రం పట్టుకోవడానికి దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా. సో మార్పు చెందినటువంటి విధానము. సో ఒక క్యాటర్పిల్లర్ నుంచి ఒక బటర్ఫ్లై ఏ విధంగా అనేది వస్తుందో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి మన యొక్క జీవము అంతకుముందు ఒక క్యాటర్పిల్లర్ లాగా గంగుళ పురుగు రాగా ఉన్నటువంటి మన యొక్క స్వభావము ఒక బటర్ఫ్లై రూపాన మారుతూ ఉన్నటువంటి ఒక నూతనమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా మనం చూస్తుంటాం. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఒక నూతనమైనటువంటి జీవాన్ని మనం పొందుకున్నప్పుడు ఒక న్యూ స్పిరిట్ అనేది మనకు వస్తుంది. ఒక న్యూ లైఫ్ అనేది దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఆ న్యూ లైఫ్ అనేది క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై లాగా ఏ విధంగా అయితే మారుతూ ఉంటుందో అటువంటి స్వభావంలో నుంచి ఒక బటర్ఫ్లైకి ఉన్నటువంటి స్వభావంలోకి చాలా అందంగా అందరూ మన దగ్గరికి వచ్చి మనతో ఉండేటువంటి విధానంగా మన యొక్క జీవితం కూడా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చదవబడినటువంటి 3 పాఠ్యభాగాల నుంచి అసలు పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో మనతో ఉంటూ ఏమి చేస్తున్నాడు, లేకపోతే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా జీవించాలి, ఎట్లాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు అనేది మనం చూద్దాం. మొదటిది ఏంటంటే హోలీ స్పిరిట్ ఎనేబుల్స్ లిబరేషన్. పరిశుద్ధాత్మ విముక్తిని ప్రసాదించేటువంటిది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ యెషయా ప్రవక్త ఈ యొక్క మాటలు 61 నుంచి 11 వచనాలు, ఈ మాటలు ఏ సందర్భంలో రాశాడంటే ఈ బబులోను చెరలో నుంచి బయటకు వచ్చినటువంటి అప్పటి వరకు బబులోను చెరలో ఉన్నటువంటి ఐగుప్తు ఇశ్రాయేలు జనాంగం అంతా బబులోను చెరలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక నూతనమైనటువంటి జనాంగంగా రీకన్స్ట్రక్ట్ మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క సమాజాన్ని, వారి యొక్క నగరాన్ని, లేకపోతే వారి యొక్క సమాజాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి విధానంలో వాళ్ళు తయారవుతున్నారు. అప్పటి వరకు ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి సందర్భంలో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎంతో బాధను పొందినటువంటి వాళ్ళకి తిరిగి యెషయా ప్రవక్త ఆత్మతో నింపబడినప్పుడు, లేకపోతే మీరు రీకన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి మీ యొక్క సమాజాన్ని మళ్ళీ పునర్నిర్మించుకునేటువంటి సందర్భంలో దేవుడు ఏ విధమైనటువంటి వారుగా మిమ్మల్ని చేస్తూ ఉన్నాడు, దేవుని ఆత్మ మీ మధ్యలో ఉన్నప్పుడు అది ఏ విధమైనటువంటి జనాంగంగా మిమ్మల్ని చేస్తూ ఉంటుంది అనేది ఈ యొక్క చదవబడినటువంటి పాఠ్యభాగం అంతట్లో మనం చూస్తూ ఉంటాం. 61వ అధ్యాయం నుంచి 61వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాలన్నీ మనం చూసినట్లయితే మొదటి వచనంలో మనం చూస్తే ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. తర్వాత వచనాలన్నీ అది ఆత్మతో నింపబడినప్పుడు మన యొక్క వ్యక్తిగత జీవితము, లేకపోతే మన యొక్క సమాజము, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ జనాంగం అంతటిని దేవుడు ఏ విధంగా మార్చబోతున్నాడు అనేది కనుక మనం చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు రువాహ్ అనేటువంటి ఒక మాటలో తిరిగి ఒక న్యూ లైఫ్ అనేది ఒక జీవం ఇచ్చేటువంటి ఆత్మగా ఉన్నప్పుడు సేమ్ అదే రువాహ్ అనేది ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆత్మతో నింపబడినప్పుడు దాన్ని అభిషేకించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అభిషేకము అనేది ఈ ఆత్మ ద్వారా మన దగ్గర ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రవక్తలు కానివ్వండి, లేకపోతే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత శిష్యులు కానివ్వండి, అపోస్తలు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పాస్టర్స్ కానివ్వండి, లేకపోతే దైవజనులు ఎవరైనా సరే ఆత్మతో నింపబడి లేకపోతే ఆత్మతో అభిషేకించబడినప్పుడే దేవుని జనులుగా లేకపోతే సరైనటువంటి పరిచర్య చేసేటువంటి విధానంలో
మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి ఆత్మతో నింపబడినటువంటి ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, దేవుడు చెప్పాల్సినటువంటి లేకపోతే దేవుడు ఇచ్చేటువంటి ఏంటంటే, దీనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు అని ప్రవక్త మాట్లాడుకుంటూ, దాని తర్వాత మాటల్లో నలిగిన హృదయాన్ని, చెరలో ఉన్నటువంటి వారిని, బాధింపబడినటువంటి వారిని, వీళ్ళందరికీ విముక్తినిస్తూ ఒక క్రొత్త లైఫ్ని ఇస్తూ ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తూ ఉన్నటువంటి ఒక ఆత్మగా మనం చూస్తూ ఉన్నాం. విముక్తినిచ్చేటువంటి ఆత్మ. ఇహలోకంలో మనం చూసుకున్నట్లయితే మనకు సమస్యల్లో, మనకు ఇబ్బందుల్లో, మనకు బాధల్లో మనం నిజమైనటువంటి పరిశుద్ధాత్మతో నింపబడితే మనకి దేవుడు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు అనుభవించేటువంటి శ్రమలో నుంచి, మనం పొందుతున్నటువంటి బాధల్లో నుంచి ఆయన విముక్తి చేస్తూ ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి దేవుని యొక్క ఆత్మగా మనం చూస్తూ ఉంటాం. ఏం చేస్తారంటే 2వ వచనం నుంచి, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరికీ ఏమిస్తాడంట, ఓదార్పునిచ్చేటువంటి, దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓదార్పునిచ్చేటువంటి ఆత్మగా మనం ఈ యొక్క ఆత్మని మనం చూస్తూ ఉన్నాం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేసేటువంటి ఆత్మగా మనం చూస్తూ ఉన్నాం. బూడిదకు ప్రతిగా, బూడిద అంటే అప్పట్లో ఇబ్బందుల్లో, సమస్యల్లో, బాధలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటిది ఏంటంటే బూడిద పూసుకొని గోనుపట్టా కప్పుకొని ఉన్నటువంటి ఒక స్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాటి నుంచి దేవుడు వాళ్ళని నిరీక్షణ, వాటి నుంచి దేవుడు వాళ్ళకి బయటికి తీసుకురావాలనే విధానంలో వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఒక ఆచారం. సో కనుక బూడిదకు దానికి ఏమిస్తారంటున్నా ప్రతిగా పూదండనిచ్చేటువంటి దేవుడిని మనం చూస్తూ ఉన్నాం. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇచ్చేటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనాలన్నీ మనం చూసినట్లయితే దేవుడు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా ఇస్తున్నాడు, ఏ విధంగా విముక్తిని ఇస్తున్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మన యొక్క వ్యక్తిగత జీవితాలను మనం చూసినట్లయితే మనకి దేవుడు మనం కోల్పోయినటువంటి ఆ డిగ్నిటీ ఏదైతే ఉన్నదో, ఐడెంటిటీ, గుర్తింపు అనేది ఏదైతే ఉన్నదో, మనం కోల్పోయినటువంటి గౌరవం, మనకు ఉన్నటువంటి పేరు ఏ విధంగా అయితే కోల్పోతూ ఉన్నామో మన యొక్క జీవితాల్లో తిరిగి మనకి ఒక డిగ్నిటీ ఇచ్చేటువంటి దేవుడిగా మనం చూస్తాం. ఒక ఐడెంటిటీని కోల్పోతున్నటువంటి మనకి తిరిగి ఒక నూతనమైనటువంటి ఐడెంటిటీ, ఒక కొత్త గుర్తింపునిచ్చేటువంటి దేవుడిగా ఈ ఆత్మ అనేది పనిచేస్తూ ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. దానికి మనం ఏ విధంగా ఉండాలి అని అంటే ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులుగా ఈ చదవబడినటువంటి పాఠ్యభాగము 1 నుంచి 11 వచనాలు అన్నిటిలో మనం చూసినట్లయితే దేవుడు ఏ విధంగా చేశారంటే అన్యుల నుంచి కూడా దేవుడు మనకి ఒక ఆదరణ ఇచ్చేటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం. 5వ వచనం చూడండి, అన్యులు నిలువబడి మీ మందలను మేసెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోటకు. అంటే దేవుడు ఆయన కనుక మనం ఆత్మతో నింపబడినప్పుడు కేవలం మనలో నుంచే దేవుడు ఎవరినొకొకరిని తీసుకొచ్చి మనకు ఆదరణ ఇవ్వడం కాదు, కానీ ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇవ్వడం కాదు, కానీ మనం ఎవరికో తెలియనటువంటి వాళ్ళు, అంటే స్ట్రేంజర్స్, అన్యులు, ఎవరో తెలియనటువంటి వాళ్ళ ద్వారా కూడా దేవుడు మనల్ని ఒక సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి, లేకపోతే ఒక జీవాన్ని ఇచ్చేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఆ రోజుల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఒక నిరీక్షణ అవసరమో, ఏ విధమైనటువంటి ఒక ఆదరణ అవసరమో యేషయా ప్రవక్త ఆ యొక్క సంఘానికి, అక్కడ ఉన్నటువంటి సమాజానికి రాస్తూ, చెరలో నుంచి బయటకు వచ్చినటువంటి ఒక పునర్నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి ఒక సమాజానికి ఏ విధంగా అవసరమో రాస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మన యొక్క సంఘాల్లో శిథిలమైపోతున్నటువంటి మన యొక్క సంఘాలు, శిథిలమైపోతున్నటువంటి మన ఆధ్యాత్మిక జీవితానికి దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప నిరీక్షణ, పునర్నిర్మాణం జరగాల మన యొక్క జీవితాల్లో. రీకన్స్ట్రక్షన్ అనేది మన యొక్క సంఘాల్లో జరగాలి, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో జరుగుతూ ఉండాలి. ఈ రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ అనేది మన మధ్యలో ఉంటూ ఉంటుంది. కనుక ఈ దేవుని ఆత్మతో నింపబడినటువంటి ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే సత్యముతో నింపబడినటువంటి వాళ్ళ తర్వాత వచనాల్లో ఉంటుంది. అది నీతితో ఉండవలసినటువంటి బాధ్యత ఉన్నది, సత్యముతో ఉండవలసినటువంటి బాధ్యత. రీక్రియేట్ అనేది ఎలా జరుగుతుంది? ఒక మంచి వ్యక్తులుగా మనం ఎలా ఉంటాము అని అంటే ఒక గంగుళపు రూపం నుంచి ఒక
సీతాకోక చిలుక రూపాన్న మనం ఏ విధంగా మారుతూ ఉన్నట్టే ఒక పాత స్వభావం నుంచి ఒక నూతనమైనటువంటి స్వభావంలోకి మనం మారుతూ ఉన్నప్పుడు పాత స్వభావంలో ఉన్నటువంటి ఆ చెడుతనం అంతా ఏదైతే ఉన్నదో నూతన స్వభావంలో ఉన్నటువంటి ఆ యొక్క మంచితనం ఏదైతే రావాలో ఇది ఎలా వస్తుంది అంటే రోహ్ అనేది మన జీవితంలో ఉన్నప్పుడు ఆ ఆత్మ అనేది మన జీవితంలో ఉన్నప్పుడు ఈ ఆత్మతో నింపబడినటువంటి మనము ఎలా ఉండాలి అంటే నీతిగా సత్యముతో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం అనేది కోల్పోతూ ఉన్నటువంటి మనకు వ్యక్తిగత జీవితాలు మనం చూస్తున్నాం. నోరు తెరిస్తే అబద్ధాలే మనకి కదా, నోరు తెరిస్తే అబద్ధాలే. సత్యం అనేది మన జీవితాల్లో లేదు, నీతి అనేది మన జీవితాల్లో లేదు. ఇటువంటి వారికి మనలో మనకే సహాయం చేసుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్యుల ద్వారా మీకు సహాయాన్ని ఇస్తా. విశ్వాసులు అని చెప్పుకుంటూ బ్రతకటం కాదు, కానీ ఒకరికొకరు సహాయం చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన తోటివారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, ఎంతో సమస్యలు అనుభవిస్తున్నారు అనేది మనకు తెలుసు. సో ఇక్కడ కూడా జరిగింది అదే. చెరలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొచ్చి ప్రవక్త ద్వారా వాళ్ళకి చెప్తున్నాడు, మీకు దుఃఖం నుంచి ఓదార్పునిచ్చేటువంటి దేవుడు ఈ ఆత్మ ద్వారా మిమ్మల్ని ఏ విధంగా రక్షిస్తాడు అనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, మన వ్యక్తిగత జీవితంలో ఉన్నప్పుడు, మన సంఘంలో ఉన్నప్పుడు, మన సంఘంలో విముక్తి అనేది వస్తుంది. దేని నుంచి విముక్తి రావాలి అని అంటే మనం పడుతున్నటువంటి ఇబ్బందులు, మనం పడుతున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి చెడు ఆలోచన విధాల నుంచి దేవుడు మనల్ని విముక్తి చేసేటువంటి ఒక పరిశుద్ధాత్ముడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో మనం ఏం చూస్తామంటే విరిగినటువంటి హృదయాన్ని నయం చేసేటువంటి, తీసివేసేటువంటి ఒక దేవుడిగా, ఒక ఆత్మగా మనం చూస్తూ ఉన్నాం. చెరలో ఉన్నటువంటి, ఇహలోకంలో ఉన్నటువంటి చెరలో, ఇహలోకంలో పాపానికి బానిసమైనటువంటి మనము, చెరలో ఉన్నటువంటి మనల్ని విడుదల చేసేటువంటి ఒక పరిశుద్ధాత్ముని మనం చూస్తూ ఉన్నాం. దుఃఖములో ఉన్నటువంటి మన యొక్క బ్రతుకులకు ఓదార్పునిచ్చేటువంటి ఒక పరిశుద్ధాత్మగా మనం చూస్తూ ఉన్నాం. తిరిగి మళ్ళీ శిథిలమైపోయి ఉన్నటువంటి మన యొక్క ఆధ్యాత్మిక జీవితం, శిథిలమైపోయి ఉన్నటువంటి మన యొక్క సంఘాలు తిరిగి కట్టుకోవటానికి ఈ యొక్క పరిశుద్ధాత్ముడు మనకి ఆదరణగా, పరిశుద్ధాత్ముడు సహాయం చేసేటువంటి విధానంలో మనం చూస్తూ ఉన్నాం. సో మనకి ఈ లిబరేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, విముక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. గాడ్ ఈజ్ దేర్ టు లిబరేట్ us. ఒక కమ్యూనిటీగా ఉన్నప్పుడు ఒక కమ్యూనల్ లిబరేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, సామూహిక విముక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఈ పరిశుద్ధాత్ముడు, ఈ హోలీ స్పిరిట్ ఈస్ ఎనేబ్లింగ్ us ఆర్ గివింగ్ us లిబరేషన్, విముక్తినిచ్చేటువంటి ఒక పరిశుద్ధాత్మగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది అడ్డంకులను తొలగించేటువంటి పరిశుద్ధాత్మగా మనం చూస్తూ ఉన్నాం. చదవబడినటువంటి పత్రికల పాఠ్యము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1-13 వచనాలు మనం చూసాం. ఇక్కడ పెంతెకోస్తు పండుగ అనేది అసలు ఎప్పుడు పెంతెకోస్తు పండుగ మనం జ్ఞాపం చేసుకున్న ఈ యొక్క భాగాన్ని మనం చదువుకుంటాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1-13 వచనాలు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. అక్కడ ఉన్నటువంటి ప్రార్థనలో కూర్చున్నటువంటి ఆ యొక్క గదిలో, ఆ ఇంటి అంతట్లో అకస్మాత్తుగా ఒక ధ్వని రావటము, ఒక శబ్దం రావటము, ఒక గాలి రావటం అనేది మనం చూస్తున్నాం. దానికి సాదృశ్యం ఏంటంటే ఇట్ వాస్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఒక ఇల్లు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఒక గదిని అక్కడ మనం చూస్తాం. అది నింపబడినటువంటి సందర్భంలో వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భాషలతో మాట్లాడుతున్నారు. దే వర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. ఇందాక మనం చెప్పినట్లు ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన్న వేరే వేరే దేశాల్లో ఉండి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ అక్కడ మనం చూసినట్లయితే మనకి ఇచ్చారు కదా 15 దేశాలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ వివిధ ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ అక్కడ ఉండి భాషల్లో మాట్లాడుతూ ఉన్నటువంటి విధానం మనం చూస్తాం. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు భయంతో గందరగోళ పరిస్థితుల్లో ఉన్నటువంటి మన యొక్క జీవితాలకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు చనిపోగానే శిష్యులందరూ ఏమైపోయారు?
భయపడిపోయారు కదా. అప్పటి వరకు హ్యాపీగా ఉన్నారు, యేసుక్రీస్తుతో పాటు తిరుగుతున్నారు, యేసుక్రీస్తుతో పాటు తింటున్నారు, యేసుక్రీస్తు పరిచర్య ఎక్కడ చేస్తే అక్కడికి వెళ్తున్నారు, అన్ని చోట్ల ఉన్నారు. కానీ ఒకసారి యేసుక్రీస్తుని చంపేయంగానే, యేసుక్రీస్తు చనిపోగానే వీళ్ళందరికీ భయం వేసింది. యేసుక్రీస్తు వాళ్ళని ఎన్నుకున్నటువంటి ఒక పర్పస్ వేరు, కానీ దాన్ని మర్చిపోయి గబగబ వెళ్ళి భయపడిపోయి వాళ్ళందరూ గదిలో దాక్కున్నటువంటి విధానం మనం చూసాం. కానీ ఒకసారిగా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వాళ్ళు చేసినటువంటి పరిచర్య చాలా ఘనమైనటువంటి పరిచర్య. హతసాక్షులుగా నిలిచిపోయినటువంటి యేసుక్రీస్తు శిష్యులను మనం చూస్తూ ఉంటాం. అటువంటి గొప్ప అనుభవం ప్రతి ఒక్కరికి రావాలా. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే, హోలీ స్పిరిట్ అనేది, పరిశుద్ధాత్మ అనేది ఈ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని తీసివేసి ఒకటిగా చేసేటువంటి ఒక పరిశుద్ధాత్మగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు వివిధ భాషల్లో మాట్లాడుతున్నా సరే ఒకరి భాషలో ఒకరికి అర్థమైపోతూ ఉన్నటువంటి సందర్భం, వేరే వేరే ఏ భాష మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలిసిపోయేటటువంటి సందర్భం, అంటే ఒకటిగా ఉన్నటువంటి సందర్భం. ఒకసారి ఆది కాండంలో బాబేలు గోపురం ఒక అనుభవాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏమైపోయింది, భాషలన్నీ తారుమారు అయిపోయినాయి కదా. ఇక్కడికి వచ్చేసరికి ఆ మాట్లాడుకునే భాషలని ఒకటిగా యూనిఫైడ్ లాంగ్వేజ్గా, ఒక భాషగా చేసినట్లు మనం చూస్తాం. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఒక అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇట్ యునైట్స్ అస్, ఒకటిగా చేసేటువంటి పరిశుద్ధాత్మగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ ఇట్ బ్రేక్స్ ద బ్యారియర్స్, అంటే ఇది ఈ యొక్క అడ్డంకులను తొలగిస్తుంది అనేటువంటి విధానంలోని మనం ఎలా చూడాలని అంటే, మనకు ఉన్నటువంటి కాంటెక్స్లో మనము రకరకాల కల్చర్స్తో, రకరకాల ట్రెడిషన్స్తో, రకరకాల లాంగ్వేజెస్తో, రకరకాల రిలీజియన్స్తో మనం ఉన్నాం. వీ నీడ్ టు గో అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్స్. మన యొక్క కల్చర్స్లో నుంచి బయటకు వెళ్ళాలి, మన యొక్క ట్రెడిషన్ల నుంచి బయటకు వెళ్ళాలా, మన యొక్క భాషలో నుంచి బయటకు వెళ్ళి అందరినీ మనం ఒకటిగా చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వీ నీడ్ టు గో బియాండ్ అవర్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్. మన సంఘాలు చూసినట్లయితే ఎక్కువ ఈ కులాలతో విడిపోయి ఉన్నటువంటి సంఘాలు, కాస్ట్ బేస్డ్ చర్చెస్. సంఘంలో అంటే ఖచ్చితంగా కులంతోనే మన యొక్క సంఘాలు విడిపోతూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తాం కదా. అవునా కదా, ఒప్పుకుంటారా? అది మన చర్చెస్లో కాస్ట్ ఉందా లేదా? కాస్ట్ ఇష్యూస్ ఉన్నాయా లేవా? ఎవరు మాట్లాడలే, లేవా? సంఘం అనేది కాస్ట్ లేదంటే అసలు లేదా, ఈ సంఘం కాదు, అసలు సంఘాల్లోనే కాస్ట్ లేదా? చర్చ్ ఈస్ బిల్డ్ బేస్డ్ ఆన్ కాస్ట్. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకోకపోయినా మన యొక్క సంఘాలు కులాల వారీగా విడిపోతున్నటువంటి సంఘాలుగా మనం చూస్తాం. అక్కడ ఒక కులం వాళ్ళు ఉంటే అందరూ ఆ కులానికి చెందినటువంటి అందరూ ఆ సంఘానికే వెళ్తారు. అవునా? కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరూ అక్కడికే వెళ్తారు, ఇంకో దగ్గరికి వెళ్ళరు. ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎంత క్రిస్టియానిటీలో ఉన్నా సరే, ఎంత మారినా సరే. సంఘాలు ఇలా విడిపోతున్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్ముడు ఏమవుతున్నాడంటే, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అనేది మన యొక్క సంఘాల్లో ఉంటే వీ విల్ బీ యునైటెడ్. ఒక సంఘంగా మన యొక్క సంఘాలు ఉండాలి. పరిశుద్ధాత్మ అనేది మన యొక్క సంఘాల్లో వచ్చినప్పుడు అంతా కలిసి ఒకే సంఘంగా ఉండవలసినటువంటి ఒక బాధ్యత మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క సంఘాల్లో ఉంటుంది ఏంటంటే, దెర్ ఈజ్ అ ఫియర్ ఆఫ్ అదర్నెస్. వేరేవాడు అనేటువంటిది, వేరే వ్యక్తి అనేటువంటి ఒక భయం మనకి ఉంటుంది. ఈడు వేరేవాడు మన సంఘానికి వచ్చాడేంటి, ఈడు దేనికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఈ ఆలోచన ఎక్కువ అవుతుంది కదా. ఎవరన్నా కొత్త వ్యక్తి వచ్చాడు అనుకోండి మన దగ్గరికి, ఈడు మొన్నటిదాకా అక్కడికి వెళ్ళేవాడు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడ మన దగ్గరికి వస్తున్నాడేంటి, ఒక క్వశ్చన్. అవునా? భయం. ఏం చేస్తాడు ఇక్కడికి వచ్చి, అసలు ఎందుకు వచ్చాడు, కనుక్కోండి అసలు ఎందుకు వచ్చాడో ఏంటో, ఒక భయం అనేది, ఫియర్ ఆఫ్ అదర్నెస్ అనేది మనకున్నది బాగా. రిలీజియస్ ఎక్స్క్లూసివిజం అంటారు దీన్ని. అంటే నా మతమే గొప్పది అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ అదర్స్. వేరే వాళ్ళని అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో మన యొక్క సంఘాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు ఏంటంటే ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటిదే. అన్ని భాషలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాయే కదా. అక్కడ రకరకాల భాషలు మాట్లాడారు, కానీ దే వర్ ఆల్ యునైటెడ్. ఒక దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినా సరే దేవుని ఆత్మ వాళ్ళందరి మధ్యలో ఉన్నది.
మనకి ఈ భయం వల్ల, ఈ ఎక్స్క్లూసివిజం అనేటువంటి ఒక నేచర్ మనకు ఉన్నటువంటి మైండ్ సెట్ వల్ల దాంట్లో నుంచి బయటికి వెళ్ళలేక వేరే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకని సంఘం అనేది అభివృద్ధి ఎక్కడ చెందదు, సంఘం అనేది ఎదగట్లా. ఎక్కడ ఏదో ప్రార్థనలు చేసుకుంటున్నాం, ఆరాధనలు చేసుకుంటున్నాం, ప్రసంగాలు చెప్పుకుంటున్నాం, కానీ నిజమైనటువంటి ఆత్మీయత అనేది మన సంఘాల్లో కరువవుతూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అందుకనే వేరే వాళ్ళు ఏంటంటే ఆ సంఘంలో పరిశుద్ధాత్మ లేదండి, అక్కడికి అనవసరం అనేటువంటి భావనలో మనకి సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘంలోని ఇదే పరిస్థితి అనేది మనం చూస్తాం. అంటే కేవలం ఈ సంఘం అని కాదు, లేదా వేరే సంఘం అని కాదు, కానీ చర్చెస్ ఆర్ బికమింగ్ లైక్ దట్. వాటి నుంచి మన యొక్క సంఘాలు బయటికి రావాలా. పక్షపాతం అనేది మన యొక్క సంఘాల్లో ఉన్నది. మనకుగా గోడలు కట్టేసుకొని వీళ్ళు నా ఫ్యామిలీ, వీళ్ళు నా వ్యక్తులు, సో వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చోవటం, లేకపోతే వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చోవటం, అటువంటి పక్షపాతం అనేది మన యొక్క సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక ఫ్యామిలీ, ఈ మనకున్నాయి కదా ఇంటి పేర్లు ఉంటాయి కదా, ఈ ఇంటి పేర్లు అందరూ ఒక సంఘానికే వెళ్ళేటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి కదా. సో వాళ్ళే మెంబర్స్, వాళ్ళే కమిటీ మెంబర్స్, వాళ్ళే నాయకులు, వాళ్ళే పెద్దలు, అందరూ వాళ్ళే సంఘాల్లో. మన సంఘాలు వీటి వల్ల ఏమైపోతుందంటే నాశనం అయిపోతున్నాయి, ఎదగట్ల. వీటి వల్ల వేరే వాళ్ళని రానీయం. కులాల వారీగా కూడా అంతే. వేరే కులం, నేను ఒక చర్చ్, మా డయాసిస్లో నేను ఒక చర్చిలో చేసేటప్పుడు వాళ్ళందరూ ఒక కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు. వేరే సంఘం నుంచి వాళ్ళు అక్కడికి వస్తే వాడిని ఏదో రకంగా నెక్స్ట్ ఆదివారం లేకుండా చేసేస్తారు. వాళ్ళు రానియరు. వాళ్ళు పోనీ వాళ్ళు సరిగ్గా ఉంటారంటే వాళ్ళు సరిగ్గా ఉండరు, వాళ్ళు అది వేరే విషయం. బయట వాడిని కూడా రానియనేటువంటి మన సంఘాలు అలాగ అయిపోయాయి. అందుకని ఎదగదు. వాళ్ళు కట్టుకోవడానికి మాత్రం పెద్ద సంఘం కట్టుకున్నారు, కానీ సగం వరకే ఉంటారు వాళ్ళు, మిగతాదంతా ఖాళీయే. ఎందుకంటే ఎవరు రానియరు కదా. చర్చెస్ ఆర్ ఏమవుతున్నాయంటే శిథిలం అయిపోయేటువంటి సంఘాలుగా మనకు సంఘాలను చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఇట్ యునైట్స్ అస్. ఒకటిగా చేసేటువంటి మన యొక్క పరిశుద్ధాత్ముడిగా మనం చూస్తూ ఉన్నాం. మనకున్నటువంటి ఆ ఫియర్, భయం ఏదైతే ఉన్నదో దానిలో నుంచి బయటకు వచ్చి, ఆ ఎక్స్క్లూజివ్ నేచర్లో నుంచి బయటకు వచ్చి అందరినీ ఒక ఇంక్లూజివ్ నేచర్తో అందరినీ మనం కలుపుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధాత్ముడు మనల్ని చూసినప్పుడు బయట వాళ్ళు ఎగతాళి చేయకుండా మన యొక్క సంఘాలు ఉండాలి. ఇప్పుడు ఎలా అయిపోతున్నాయంటే బయట వాళ్ళు చాలా మాట్లాడుకుంటున్నారు మన యొక్క సంఘాలను చూసి నెగిటివ్గా. అటువంటిది కాకుండా ఆత్మతో నింపబడినటువంటి సంఘాలుగా మన యొక్క సంఘాలు ఉండాలి. అట్లాగా మన సంఘాలు ఉన్నప్పుడు నిజమైనటువంటి పరిశుద్ధాత్మ అనేటువంటిది మన యొక్క, అప్పుడు జలములపై ఏ విధంగానైతే అలా ఉన్నదో ఆత్మ, మన యొక్క సంఘాల్లో కూడా ఆత్మ అలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడే అభివృద్ధి అనే ఎదుగుదల అనేది మనం చూస్తూ ఉంటాం. అది లేనప్పుడు మన సంఘాలు శిథిలమైపోతూనే ఉంటాయి, విరిగిపోతూనే ఉండేటువంటి సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇట్ యునైట్స్ అస్. దట్స్ వై వీ నీడ్ టు బ్రేక్ దట్ బ్యారియర్స్. ఆ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అధిగమించి అందరినీ మనం లోపలికి తీసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మూడవది ఏంటంటే ఇట్ ఎక్విప్స్, హోలీ స్పిరిట్ ఎక్విప్స్ లిబరేటర్స్. పరిశుద్ధాత్మ విముక్తిదారులను సిద్ధం చేసేటువంటి ఒక పరిశుద్ధాత్మగా మనం చూస్తూ ఉంటాం. చదవబడినటువంటి సువార్త పాఠ్యభాగంలో లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటలే మళ్ళీ యేసు ప్రభు ఇక్కడ చదువుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ యొక్క ఎక్కడికి వెళ్ళాడు, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చిన తాను వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ఆయన దాంట్లో ఉన్నటువంటి మాటలు చదివినట్లు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఈ సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఆల్రెడీ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. 21 వచ్చి, ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారములో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అలాగే 4వ అధ్యాయము 1వ వచనం చూడండి.
యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నింపబడి, అక్కడ కూడా యేసుక్రీస్తు సమాజ మందిరంలోకి అడుగుపెట్టినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? ఆత్మపూర్ణుడితో, ఆత్మతో నింపబడినటువంటి ఒక వ్యక్తిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆత్మతో నింపబడినటువంటి యేసుక్రీస్తు, ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి సమాజ మందిరంలోకి వచ్చిన తర్వాత ఆయన చదివినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక లిబరేటర్గా, ఒక ప్రతినిధి, గాడ్ ఈస్ ఆస్కింగ్ us టు బి ద ఏజెంట్స్ ఆఫ్ దిస్ లిబరేటర్. అంటే ఒక విముక్తినిచ్చేటువంటి ప్రతినిధులుగా మనం ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది యేసుక్రీస్తుని ఇక్కడ మనం చూసినప్పుడు ఆయనే ఒక ప్రతినిధిగా వచ్చాడు. విముక్తినిచ్చేటువంటి ఒక ప్రతినిధిగా ఈ భూలోకంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తుని మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రతినిధి ఎలా ఉన్నాడు అని అంటే, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఒక ప్రతినిధిగా, ఒక ఏజెంట్గా మనం చూస్తాం. ఈజ్ స్పిరిట్ ఫీల్డ్ పర్సన్. ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి యేసుక్రీస్తు ఆయన చదివినటువంటి మాటలేంటి? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ మాటలు చదివినటువంటి యేసుక్రీస్తుని కనుక మనం చూసినట్లయితే, ఆయన తాను పెరిగినటువంటి నజరేతులోకి వెళ్ళటం అనేటువంటి మాటను మనం చూసుకున్నట్లయితే, లిబరేటర్స్ అనేటువంటి విముక్తినిచ్చేటువంటి వారిని దేవుడు ఎక్కడి నుంచో తీసుకురాడు, మనలో నుంచే. వన్ ఓన్ పీపుల్ అన్నమాట. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? తాను పెరిగినటువంటి, ఆయన ఉన్నటువంటి, ఆయన ప్రదేశంలోనే ఉన్నటువంటి అంటే ఓన్ పర్సన్, ఆ నజరేతులో ఉన్నటువంటి వ్యక్తి ఒక నేటివ్ పర్సన్ అన్నమాట. ఆ నజరేతులోనే ఉన్నటువంటి ఒక నేటివ్ పర్సన్గా ఉన్నటువంటి యేసుక్రీస్తుని దేవుడు ఏ విధంగా ఎన్నుకొని ఒక లిబరేటర్గా యేసుక్రీస్తుని ఎన్నుకున్నాడో, మనం కూడా ఆ ఆత్మతో నింపబడినటువంటి స్పిరిట్ ఫీల్డ్ ఏజెంట్స్గా మనం ఉండాలి. ఆత్మతో నింపబడినటువంటి విముక్తిదారులుగా, మనల్ని ఒక ప్రతినిధులుగా మనం ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనలోనే ఒక నేటివ్ పర్సన్నే, లోకల్ పర్సన్నే దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు తాను పెరిగినటువంటి నజరేతులోకి వెళ్ళి తానే ఒక లిబరేటర్గా ఎలా ఉన్నాడో, యేసుక్రీస్తు ఈ లోకంలో మనల్ని విముక్తి, అంటే మన సహాయం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. తోటి మనుషులకు సహాయం చేయడానికి మనల్నే విముక్తిదారులుగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దానికి కావాల్సినటువంటి ఒక లక్షణం ఏంటంటే, వీ నీడ్ టు బి స్పిరిట్ ఫీల్డ్. ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులుగా మనం ఉంటేనే అక్కడ ఇచ్చినటువంటిది ఏమిస్తాడు, మనం చేయాల్సినటువంటిది ఏంటి? యేసుక్రీస్తు చేసినటువంటి పనులన్నీ మనం చేయగలం. ఏం చేశాడు ఆయన? హీ హీల్స్ ద సిక్ కదా. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని బాగు చేసినటువంటి యేసుక్రీస్తుని మనం చూస్తాం. మన సంఘాల్లో ఇబ్బందుల్లో, అనారోగ్యంతో, సమస్యలతో ఉన్నటువంటి వారిని బాగు చేయడానికి దేవుడు మనల్నే ఒక లిబరేటర్స్గా, విముక్తిదారులుగా, ప్రతినిధులుగా ఎన్నుకున్నాడు. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, మనం ఆత్మతో నింపబడినప్పుడు. యేసుక్రీస్తు మళ్ళీ ఇంకోటి చేసిందంటే, అంటరాని వారిని ఆయన ఆదరించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. గుడ్డివారికి చూపించేటువంటి విధానంలో, గుడ్డితనము అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనాన్ని మనం చూసుకున్నది. స్పిరిచువల్లీ బ్లైండ్ అనేది, చూడలేనటువంటి విధానంలో, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనల్ని ఒక ఏజెంట్స్గా చేసుకొని సరైనటువంటి మార్గంలో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నడిపించడానికి దేవుడు మనల్ని ఒక ప్రతినిధులుగా ఎన్నుకుంటున్నాడు. ఆ ప్రతినిధులుగా మనం ఉండాలి అని అంటే, ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మతో మనం నింపబడితేనే దేవుడు ఇచ్చినటువంటి మాటలు, ఇక్కడ చదువుకున్నటువంటి మాటలు, ప్రభు ఆత్మ ఉంటేనే బీదలకు సువార్త ప్రకటించాలా, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల ఇవ్వాలి, గుడ్డి వారికి చూపునిచ్చేటువంటి విధానాలుగా, నలిగినటువంటి వారిని విడిపించేటువంటి విధానంలో దేవుడు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. అది యేసుక్రీస్తు ఒక ప్రతినిధిగా వచ్చి ఆయన ఈ భూలోకంలో చేశాడు. ఈ ఆత్మతో మనం నింపబడినప్పుడు గాడ్ ఈజ్ ఆల్సో యూజింగ్ అస్. యేసుక్రీస్తు ఆయన చేసినటువంటి అద్భుతాలు మనం చూసాం. యేసుక్రీస్తు కేవలం అద్భుతాలను చేయడం కాదు కానీ ఒక సమరిటన్ విమెన్ అనేది, విమెన్స్కి లేకపోతే సమరయ దేశానికి, అక్కడ ఉన్నటువంటి వెలువేయబడినటువంటి వాళ్ళకి, లేకపోతే అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దగ్గరకు తీసుకొచ్చినటువంటి యేసుక్రీస్తుని మనం చూస్తూ ఉన్నాం. ఆయనను వెంబడించేటువంటి వాళ్ళుగా, ఆయనను
అనుసరించేటువంటి విశ్వాసులుగా మనం ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఆయనైతే ఆత్మతో నింపబడి ఆయన ఒక ఏజెంట్గా ఈ లోకంలో ఉన్నాడో అదే ఆత్మతో మనం నింపబడి ఒక ఏజెంట్స్గా మనం కూడా ఈ లోకంలో ఉండాలి. అంటే ఒక ప్రతినిధులుగా ఈ లోకంలో ఉండి ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. దాని గురించి మనం ఏం చేయాలంటే మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితము సరిగ్గా ఉన్నదో లేదో అనేది ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ గురించి ఊరికే మాట్లాడుకోవడం కాదు, కానీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకోవాలి. ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మతో మనం నింపబడినటువంటి వ్యక్తులుగా ఉంటేనే ఆ ప్రతినిధులుగా, సరైనటువంటి ప్రతినిధులుగా, లేకపోతే యేసుని వెంబడించేటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటాం. దాని గురించి మనం ఏం చేయాలంటే సరైనటువంటి ప్రార్థన, ఆరాధన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ ఆత్మవరములను నిన శిష్యుల అనుభవమీయుమయా, ఆత్మనొసగుమయా, పవనాత్మనొసగుమయా, శుద్ధాత్మదేవ శుభములదాత ఉజీవమీయుమయా, శుద్ధాత్మదేవ శుభములదాత ఉజీవమీయుమయా. సియోను గిరిపైన ఆ శిష్యులు పొందినటువంటి అనుభవాన్ని, ఆత్మ అనుభవాన్ని నాకు కూడా ఇవ్వు అనేటువంటి ఒక ప్రార్థన చేసుకోవడం. నీ ఆత్మ వరములు నొందిన శిష్యులు అనుభవాన్ని, ఆ శిష్యులు పొందినటువంటి అనుభవం దాక్కున్నారు వెళ్ళి, కానీ ఒకసారి ఆత్మ అనుభవాన్ని పొందుకున్న తర్వాత వాళ్ళు చేసినటువంటి పరిచర్య చాలా గొప్పది. అటువంటి ఒక ఏజెన్సీగా మనం ఉండాలంటే ఆ ఆత్మ అనుభవాన్ని మన జీవితంలో కూడా మనకి ఉండాలి. జీవనయాత్రలో ఎన్నెన్ని అవధులున్నా, జీవనయాత్రలో ఎన్నెన్ని అవధులున్నా, పునరుద్ధాన శక్తితో నింపి నవజీవమీయుమయా, పునరుద్ధాన శక్తితో నింపి నవజీవమీయుమయా, ఆత్మనొసగుమయా, పవనాత్మనొసగుమయా, శుద్ధాత్మదేవ శుభములదాత ఉజీవమీయుమయా, శుద్ధాత్మదేవ శుభములదాత ఉజీవమీయుమయా. ఈ మా సంఘములో ఐక్యత సమకూర్చి, ఈ మా సంఘములో ఐక్యత సమకూర్చి, పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా, పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా, ఆత్మనొసగుమయా, పవనాత్మనొసగుమయా, శుద్ధాత్మదేవ శుభములదాత ఉజీవమీయుమయా, శుద్ధాత్మదేవ శుభములదాత ఉజీవమీయుమయా. జీవనయాత్రలో ఎన్నెన్ని అవధులున్నా పరిశుద్ధాత్మ శక్తితో నింపి నవజీవమీయు. మన యొక్క జీవిత యాత్రలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా సరే, పునరుద్ధాన శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండి దాని ద్వారా ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇవ్వు అనేటువంటి ఒక ప్రార్థన మనం చేసుకో. సమస్యలు అనేవి ప్రతిసారి మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ఆ సమస్యల నుంచి బయటకు తీసుకురాగలిగినటువంటి ఒక నూతనమైనటువంటి నవీనమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలిగేటువంటిది ఎవరనంటే పరిశుద్ధాత్మ శక్తి. ఈ మా సంఘములో ఐక్యత సమకూర్చి, మన సంఘాలలో కోల్పోతున్నటువంటి ఐక్యత, ఈ సంఘాల్లో ఐక్యత కావాలి అని అంటే పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపినప్పుడే ఆ యొక్క ఐక్యత అనేది మనం చూస్తాం. సంఘాల్లో కోల్పోతున్నటువంటి ఐక్యత,
వివిధ దశల్లో వివిధ ఆలోచన విధానాలతో విరిగిపోతున్నటువంటి మన యొక్క సంఘాల్లో ఐక్యత కావాలి అని అంటే, ఉజ్జీవం కావాలి అని అంటే, ఆత్మ పరిశుద్ధాత్మతో పరచబడితేనే, ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన యొక్క సంఘాల్లో ఉంటేనే ఐక్యతతో నింపబడినటువంటి వాళ్ళుగా మనము ఉంటాం. కనుక ఈ యొక్క పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ యొక్క అనుభవం మనం చూడాలి అని అంటే, ఆ ఆత్మతో మనం అనుభవాన్ని మనం పొందుకోవాలి. అవి చేసేటువంటి గొప్ప గొప్ప కార్యాలు, దుఃఖంలో ఉన్నటువంటి వారికి, చెరలో ఉన్నటువంటి విడుదలనిచ్చేటువంటి ఒక పరిశుద్ధాత్ముడిగా మనం చూస్తూ ఉన్నాం. కేవలము దాన్ని మనం అనుభవించడమే కాదు, కానీ అది అనుభవించినటువంటి మనము దానికి తగినట్లుగా మనం జీవించాలి. ఐక్యత కోల్పోతున్నటువంటి మన యొక్క సంఘాల్లో, ఐక్యత కోల్పోతున్నటువంటి మన యొక్క కుటుంబాలలో తిరిగి మళ్ళీ ఐక్యత కట్టుకోవాలి అని అంటే పరిశుద్ధాత్ముడు మన యొక్క కుటుంబాల్లో, సంఘాల్లో ఉండాలి. విరిగిపోతున్నటువంటి సంఘాలు తిరిగి మళ్ళీ కట్టుకోవాలి అని అంటే పరిశుద్ధాత్మ శక్తి అనేది మన యొక్క సంఘాలలో ఖచ్చితంగా ఉండాలి. మన యొక్క ఇబ్బందుల్లో, సమస్యల్లో మనం అనుభవిస్తూ ఉన్నాం కనుక మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే, యు బీ ద ఏజెంట్స్, ఒక ప్రతినిధులుగా ఉండండి. మీరే పరిశుద్ధాత్మ నింపినటువంటి ఉంటూ ఈ విముక్తినిచ్చేటువంటి ప్రతినిధులుగా ఉంటూ ఈ యొక్క విశ్వాస యాత్ర, జీవితయాత్ర కొనసాగించాలి అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. కనుక మనందరము ఆ యొక్క పరిశుద్ధాత్మ నింపబడి, పరిశుద్ధాత్మని యొక్క రూపంలో మన వ్యక్తిగత జీవితాలు, మన యొక్క కుటుంబాలు, మన యొక్క సంఘాలు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. డేవిడ్ హెడ్ కానిస్టేబుల్ పెద్దపల్లి కృతజ్ఞత కానుక 500 రూపాయలు వేసి దేవుని గణపరుస్తున్నారు. తాండ్ర కృపదానం 2000 రూపాయలు కృతజ్ఞత కానుక వేసి ప్లీజ్ ప్రే ఫర్ మై సన్స్ 2 సన్స్ సాల్వేషన్ కోసం ప్రార్థన చేయమని వారు కోరుతున్నారు. కె సుదర్శనం గారు శాంతినగర్ పెద్దపల్లి, వారి చర్చ్ దశమ భాగం సిస్టర్ కన్సర్న్ చర్చ్ ఇది 6700 రూపాయలు వేసి దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఇక్కడ జిమ్మన్న ఒక చిన్న కానుక ఇచ్చినారు. జిమ్మన్న వాజ్ నాట్ వెల్, కొంత బాగా లేకుండా ఉండినాడు. దేవుని కృపను బట్టి మరి ఆయన మన మధ్యలో ఆరాధనలో ఉండగలిగిన స్థితి దేవుడు ఆయనకి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, జేమ్స్ కల్వల ఫర్ హీలింగ్ మీ ఫ్రమ్ సిక్నెస్ అని ఒక 5000 రూపాయలు వేసి దేవుణ్ణి గణపరుస్తున్నారు. అలాగే లెనర్డ్ మైరన్ సుమలత గారు ఒక 10,000 రూపీస్ ఈ అకౌంట్లో మరి ఈరోజు కొట్టి ఉన్నారు. అలాగే లెనర్డ్ కూడా 7,000 రూపాయలు, బోత్ టుగెదర్ 17,000 రూపీస్ మరి వాళ్ళు కూడా ఇచ్చి ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. సీను మున్సిపల్ ఆఫీస్ సీను మరి వారి సతిమణి, వారి కొడుకు 1 కిలో చింతపండు, కొంత రైస్ తీసుకొచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. విక్టోరియమ్మ టీచర్ బ్యాంక్ పీటర్ సార్ గారి సతిమణి విక్టోరియమ్మ టీచర్ గారి చెల్లెళ్ళు మొన్నటి దినంన ప్రభు సన్నిధి చేరి ఉన్నది. దయచేసి ఆమె కోసం, వారి కుటుంబం కోసం ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు యూత్ మీటింగ్ మరి దట్ ఈస్ ప్రీపోన్ టు సాటర్డే, నిన్న జరిగింది. మరి అలాగే జరుగుతుందని మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ చర్చ్ సర్వీస్ అయిపోయినాక బైబుల్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు నిలిచిపోండి దయచేసి. టుడే రెవరెండ్ డాక్టర్ జైసన్ గారు హ్యాస్ కమ్ ఫ్రమ్ HMI. వారు ఎందుకు వచ్చినారంటే మీకు ఒక సెషన్ తీసుకొని మీతోని సహవాసం చేసి మరి వారు ఇచ్చిన సర్టిఫికెట్స్ను మరి ఒకసారి మీకు ఇవ్వాలని, మీతోని సహవాసం చేయాలని మరి వారు వచ్చి ఉన్నారు. హీ ఈజ్ ఆల్సో ఏ లైజన్ ఆఫీసర్ ఫర్ దిస్ బైబుల్ స్కూల్. HMIలో
హెచ్ఎంఐకి వచ్చిన వాళ్ళందరూ చూశారు అయ్యగారు ఎంత గ్రౌండ్ వర్క్ కానీ పని కానీ మరి ఏలాగూ పని చేశారో మీరందరూ చూశారు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.